శాంతితో నడుస్తున్న బుద్ధుడు. బుద్ధుడి వెంట నడిచే శిష్యులు మౌనంలోనే జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. కోపంతో నిండిన ఒక మనిషి బుద్ధుడి ముందు నిలబడ్డాడు, కాని బుద్ధుడి శాంతి మాత్రం కదలలేదు. ఎంత కోపం ఎదురైనా బుద్ధుడు మౌనంగా నిలిచాడు. ఆ మౌనమే ఆయన బలంగా మారింది. కోపం కేకలుగా మారింది, చివరికి అలసటగా మిగిలింది. బుద్ధుడి శాంతి మాత్రం అలాగే నిలిచింది. ఎవరైనా ఇచ్చిన బహుమతి మనం తీసుకోకపోతే ఆ బహుమతి ఎవరిదే అవుతుంది? అతను తన తప్పును పూర్తిగా గుర్తించాడు, దానిని మరింత స్పష్టంగా చూపించింది. బుద్ధుడి శాంతి మరియు జ్ఞానం దానిని మరింత స్పష్టంగా చూపించింది. అతను నమస్కార జెస్చర్తో బుద్ధుడి ముందు నిలబట్ట ఆయన మనసులో స్పష్టమైంది. వినమ్రత మరియు క్షమాపణ ఆయన మనసులో స్పష్టమైంది. బుద్ధుడు నడుస్తూ శాంతి మరియు సన్మార్గాన్ని చుట్టుపక్కల పంచుతున్నారు. మునుపటి కోపం పూర్తిగా మిగిలి మనిషి నిశ్శబ్దంగా ఆప్యాయతతో చూస్తున్నాడు. బుద్ధుడు పెద్ద చెట్టున క్రింద కూర్చుని శాంతిలో ధ్యానం చేస్తున్నారు. మునుపటి కోపం విరోధం మిగిలి ప్రతి ఒక్కరి మనసులో శాంతి నిండింది. హలో, సో చూసారు కదండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.